ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి అంటే జగన్ అన్నని మనం మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఎమ్మెల్యేలోకి రావాలంటేనే ఏదైతే వైకాపా ఇన్ఛార్జ్ కావచ్చు, వైకాపా ఎమ్మెల్యే కావచ్చు, ఆ రోజుల్లో కూడా ఆ గుంతలోనే వచ్చి వాళ్ళు కూడా నడుములు పోగొట్టుకున్న పరిస్థితి. మరి అట్లాంటిది ఈ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే గుంతలు లేని రోడ్లుగా చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ రోడ్లన్నింటినీ కూడా నింపినటువంటి గుంతలను పూడ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదని అనుకున్నాం. మరి ఈరోజు ఎమ్మెల్యేలు కీర్తి చేస్తున్నారు పివి మోహన్ రెడ్డి తనయుడుగా కూటమి అభ్యర్థిగా జయనాగేశ్వర రెడ్డిని ఎమ్మెల్యేలు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఈ సంవత్సరం పాలన వెన్నుపోటుదారులని చెప్పి ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ ఉద్యోగులని చెప్పి ర్యాలీ చేసుకునే వాళ్ళు కళ్ళు తెచ్చి చూడాలి. ఈ సంవత్సరం పాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి జరిగిందనేది మీరు ఈరోజు మొట్టమొదటిగా మీరు చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు గొడ్డలి పోటు ఈ రెండింటికి పేటెంట్ రైట్స్ ఎవరికైనా ఉన్నాయంటే అది వైసీపీ పార్టీకే తగ్గుతుంది. ఎందుకంటున్నామంటే చరిత్ర చెప్పాలి ఇప్పుడు కొద్దిగా. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు మీరు చూస్తే దాదాపుగా మీరు ఏదైతే వైకాపా పార్టీ స్థాపించినటువంటి పరిస్థితి, వైకాపా పార్టీ ఏ రకంగా స్థాపించబడింది, ఆఖరికి గుర్తు దగ్గర నుంచి వైసీపీ పార్టీ యొక్క పార్టీని జెండాని కూడా వెన్నుపోటుతోనే లాక్కోవడం జరిగింది అనేది గుర్తు చేస్తున్నాం మీకు ఈరోజు. ఎందుకంటే శివకుమార్ అనే వ్యక్తి స్థాపించిన ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి నీవు కాదా వెన్నుపోటు పొడిచి లాక్కునేది ఆ పార్టీ నా జెండాని. మరి అదే విధంగా చూస్తే మీరు ఏదైతే మిమ్మల్ని ఎత్తుకొని పెంచినటువంటి బాబాయిని, మీ సొంత రక్తాన్ని, మీ అవినీతి మానసపుత్రికైనటువంటి సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో గుండెపోటు అని చెప్పి గొడ్డలి వేటు వేసి ఆ గొడ్డలి పోటుతో చంపించి మీ యొక్క రక్తాన్ని కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మీరు కాదా జగన్మోహన్ రెడ్డి?